తెలివి తక్కువ రాజు. ఒక అరణ్యంలో రకరకాల పక్షులు, జంతువులు నివసించేవి. అయితే వాటికి రాజు లేడు. తమకు ఒక నాయకుడు అంటూ ఉంటే బాగుంటుందని భావించి జంతువులు ఒకరోజు రాజును ఎన్నుకోవడానికి సమావేశమయ్యాయి. ఎవరిని రాజుగా ఎన్నుకోవాలని చర్చలు కొనసాగుతుండగా ఒక కోతి ముందుకొచ్చి తన విచిత్రమైన హావభావాలతో నాట్యం చేసింది. ఆ నాట్యం చూసి జంతువులన్నీ కడుపుబ్బ నవ్వాయి. కోతి చేష్టలకు ముచ్చటపడ్డ జంతువులు దాన్ని తమ రాజుగా ఎన్నుకున్నాయి. ఇదంతా నక్కకు నచ్చలేదు. రాజు అనేవాడికి కొన్ని లక్షణాలు ఉంటాయి. బుద్ధిలో, బలంలో అందరినీ మించిన వాడై ఉండాలి. అంతేకాని ఒక కోతి రాజుగా ఉండదగినది కాదు అని అనుకుంది నక్క. ఒకరోజు ఆ నక్క ఆహారం కోసం సంచరిస్తుండగా ఒకచోట వేటగాడు పన్నిన ఒక ఉచ్చు, దాని మధ్యలో ఒక పెద్ద రొట్టె ముక్క కనపడ్డాయి. ఆ జిత్తుల మారి నక్క చాలా ఆకలిగా ఉన్న ఆహారం జోలికి వెళ్లకుండా గబగబా కోతిరాజు దగ్గరికి పరిగెత్తింది. రాజా, ఈ సేవకుడు మీకు ఒక బహుమానం ఇవ్వాలనుకుంటున్నాడు. మీరు నా వెంట వస్తే ఒక రుచికరమైన ఆహారం దొరికే చోటు చూపిస్తాను అని చెప్పింది నక్క. కోతి సంతోషంగా నక్క వెంట వెళ్ళింది. నక్క కోతిని ఆ ఉచ్చు దగ్గరికి తీసుకువెళ్ళింది. ఇదిగో రాజా, ఈ రొట్టె ముక్క మీది, అందుకే నేను దీన్ని ముట్టుకోలేదు వినయంగా అంది నక్క. వెనక ముందు ఆలోచించకుండా కోతి ఒక గెంతుతో ముందుకు దూకింది. అమాయకంగా వేటగాడు ఉచ్చులో చిక్కుకుపోయింది. రాజనేవాడికి కొంచెము తెలివితేటలు ఉండాలి అని నక్క కోతిని అక్కడే వదిలి వెళ్ళిపోయింది. పిల్లలు చూశారు కదా, తెలివి తక్కువ రాజు కథ. బాగుందా? నచ్చిందా? మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, క్లిక్ చేయండి. అలాగే గంట వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.